హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 176వ భాగం. పరుగు పరుగున ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన రామ్ క్యాబ్ బుక్ చేసుకుని ఇమ్మీడియట్ గా ప్రద్యుమ్నపురానికి స్టార్ట్ అయ్యాడు. డ్రైవర్, కొంచెం త్వరగా పోనివ్వు. ఓకే సార్ అంటూ డ్రైవర్ కారు వేగాన్ని పెంచడంతో రోడ్డు మీద పరుగులు పెడుతున్న కారు సడన్ బ్రేక్ తో ఆగిపోయింది. ఏమైంది? ఏమో సార్, ఎవరో రోడ్డుకి అడ్డంగా బండరాళ్లు పెట్టారు అన్నాడు డ్రైవర్. అలాగా అంటూ డ్రైవర్తో పాటు తను కూడా దిగి చుట్టూ చూసిన రామ్కి ఎవ్వరూ కనపడలేదు. మనసులో, ఏంటిది, ఉన్నట్టుండి రోడ్డు కడ్డంగా రాళ్ళేంటి? ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పెట్టారా, లేదంటే కావాలని వాంటెడ్గా ఎవరైనా అనుకుంటూ ఆలోచిస్తుంటే సడన్ గా తన మీద ఎవరో కొట్టడంతో ముందుకు తూలి పడేవాడు కాస్త అతి కష్టంగా బ్యాలెన్స్ చేసుకుని వెనక్కి తిరిగి చూడగానే చుట్టూ రౌడీలు కనిపించారు. తల గట్టిగా విదిలించి, ఎవర్రా మీరంతా, దారికి అడ్డంగా రాళ్ళెందుకు పెట్టారు అని అడిగాడు. నిన్ను తీసుకెళ్లడానికొచ్చాం. తీసుకెళ్లడానికి నేనేమైనా చిన్నపిల్లాన్ని అనుకున్నారా? కాదు కాబట్టే ఇలా బండరాళ్లు పెట్టి మధ్యలో ఆపాల్సొచ్చింది. అబ్బో, నీకు వెటకారం చాలా ఉందిరా. మా సంగతి తర్వాత. మర్యాదగా మాతో వచ్చావా సరే, లేదంటే కాళ్ళు చేతులు కట్టి లాక్కెళ్తాం. చా, మీరు లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? ఊరుకోక ఏం చేస్తావురా అంటూ ఒక రౌడీ మీదకి రాగానే వాణ్ణి ఒక్క తన్ను తన్ని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మీదకొస్తున్న అందర్నీ తన మీద దెబ్బ పడకుండా తప్పించుకుంటూ ఎక్కడి వాళ్ళని అక్కడ పడుకోబెట్టేస్తున్నాడు రామ్. వీడేంట్రా, మనకి కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా విరగ్గొడుతున్నాడు. ఇలాగైతే వీణ్ణి తీసుకెళ్లడం కష్టం. తల మీద గట్టిగా దొంగ దెబ్బ కొట్టామంటే దెబ్బకి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వాళ్ళకి అప్పగిస్తే మన డబ్బులు మనకొచ్చేస్తాయి అని ఒక రౌడీ అంటుంటే, అవునరా, నాక్కూడా అలానే అనిపిస్తుంది అనుకుని రామ్ని వెనుక నుండి తల మీద కొట్టబోతుంటే అది గమనించిన రామ్ ఒక్కసారిగా పక్కకి తప్పుకోవడంతో ఆ దెబ్బ కాస్త అతని కుడి భుజానికి బలంగా తగలగానే అమ్మా అంటూ పక్కకి తూలి పడిపోయాడు రామ్. అదే అదునుగా రౌడీలో ఒకడు రామ్ తల మీద కొట్టబోయాడు. అదే టైంకి ఎక్కడి నుండి వచ్చాడో కానీ మెరుపు వేగంతో అక్కడికి వచ్చిన అభిరామ్ వాడి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి మెలిపెట్టడంతో ఆ రౌడీ గట్టిగా అరుస్తూ కేకలు పెట్టాడు. వాడితోనే చస్తుంటే మధ్యలో వీడెవడ్రా అని రౌడీలు వాళ్లలో వాళ్లే అనుకుంటుంటే, మీ పాలిట యమున్నిరా అంటూనే వాళ్ళందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయారు. చెత్త వెదవలు అని తిట్టుకుంటూ రామ్ దగ్గరికి వచ్చి, రేయ్ ఓకేనా అని అభిరామ్ అడగగానే, హా ఓకే. ఎవర్రా వీళ్ళంతా, నీ వెనక ఎందుకు పడ్డారు? ఏమో నాకేం తెలుసు. ఎయిర్పోర్ట్లో ఉంటే ఎవరో ఫోన్ చేస్తే నీకు యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా రమ్మని చెప్పారు. హడావిడిగా బయలుదేరాను. ఇక్కడేమో ఈ వెధవలు అడ్డొచ్చారు. నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పారా? ఎవరు వాళ్ళు? తెలీదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయినా నాకు యాక్సిడెంట్ అంటే నువ్వెలా నమ్మావురా? ఏం చేయమంటావు? నువ్వేమో ఇంట్లో లేవు, ఏ ఊరు వెళ్ళావో తెలీదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు. సడన్ గా ఎవడో ఫోన్ చేసి నీకు యాక్సిడెంట్ అయింది అంటే టెన్షన్గా ఉండదా? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నిన్ను ఒక నెల రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా రామ్. మళ్ళీ లండన్కి ఎందుకు బయలుదేరావు? అర్జెంట్ కాల్ వచ్చిందిరా. అక్కడ డీల్ చేసిందంతా నేనే కదా, వెళ్ళకపోతే ఎలా? నష్టమేమీ లేదు, బట్ నేను చెప్పే వరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు రామ్. కాని ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పద అంటూ భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తుంటే చేతిని అతి కష్టంగా విదిలిస్తున్నాడు రామ్. ఏమైంది? దెబ్బ గట్టిగా తగిలిందా? హా, బాగా పెయిన్ వస్తుందిరా అంటూ చేతిని విదిలిస్తూ చెప్తుంటే, సరే పద, హాస్పిటల్లో చూపించుకుని వెళ్దాం. అక్కర్లేదు, ఇది నార్మల్ పెయినే అంటూనే వీళ్ల గొడవకి ఎక్కడో పొదల్లో దాక్కున్న డ్రైవర్ బయటికి రావడంతో
అతనికి డబ్బులిచ్చి పంపించేసి అభిరామ్ ఇద్దరూ ప్రద్యుమ్నపురానికి స్టార్ట్ అయ్యారు. అవును, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం లేదురా, ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. నాకు తెలియని ఫ్రెండ్ నీకెవరు? ఉన్నాడ్లే, నీకు తెలియదు కానీ ఈసారి పరిచయం చేస్తా. నాకెక్కడో తేడా కొడుతుందిరా. మనిషి అన్నాక సాటి మనిషి మీద నమ్మకం ఉండాలి. అది నాలాంటి వాడి మీద పూర్తిగా ఉండాలి తెలుసా? కోటేషన్స్ చెప్పింది చాలు, నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్తున్నావో ఏదో చేస్తున్నావు. ఓ గాడ్, నా మీద నా ఇంట్లో వాళ్ళకి మరీ ఇంత నమ్మకముందా అనుకొని అభిరామ్ నవ్వుతుంటే, ఏం చేస్తాం, నువ్వొక పెద్ద మాయలోడి, మరి ఇంకేం నమ్మకముంటుంది నీ మీద అన్నాడు రామ్. అదేంట్రా, నేను మీకు చెప్పిందేంటి? ఆ రామ్ గాన్ని ఎలాగైనా తీసుకురమ్మంటే వాడి చేతిలో తన్నులు తినొచ్చారా అని తిడుతున్నాడు రౌడీలని ధనుంజయ. అయ్యో సార్, వాడు మీరనుకున్నంత వీక్ పర్సన్ కాదు. వాడొక్కడు మమ్మల్ని ఉతికి ఆడేశాడు. ఎలాగోలా వాడిని స్పృహ తప్పించైనా మీ దగ్గరికి తీసుకొద్దామంటే ఇంతలో మరొకడొచ్చాడు. అందర్నీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఎక్కడ దొరికిపోతామో, మీ పేరు ఎక్కడ బయటకొస్తుందోనని పారిపోయి వచ్చేశాం. పైగా మీరేమో వాడు ప్రాణాలతో కావాలన్నారు. అలా కాకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి లేదంటే ప్రాణాలు తీసి తెమ్మంటే ఎలాగైనా చెప్పిన పని చేసేవాళ్లం. ఇంకేం చేయమంటారు మమ్మల్ని అన్నాడు రౌడీ. ఏడ్చారు. ఈ పని మీకు అప్పచెప్పడం నా బుద్ధి తక్కువ అనుకున్నాడు ధను. ముఖం మీద చేతులకి అక్కడక్కడ చిన్న చిన్న గాయాలతో వచ్చిన రామ్ని చూడగానే ఇంట్లో అందరూ కంగారు పడిపోయారు. రామ్, ఏంట్రా ఈ దెబ్బలన్నీ అని గాయత్రి కంగారుగా అడిగితే, ఏం లేదు మమ్మీ, దారిలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అంతే. యాక్సిడెంటా? మమ్మీ, పెద్ద దెబ్బలేమీ కాదులే, చిన్న గాయాలే. ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. మీరేం కంగారు పడకండి. రామ్, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని అభిరామ్ చెప్పడంతో, ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ని పిలిపించరా అంది అరుంధతమ్మ. నేను కాల్ చేస్తాను, మీరు కంగారు పడకండి నానమ్మ. వాడికేం కాలేదు, ఏమైనా అయితే అంత హ్యాపీగా నడుచుకుంటూ వస్తాడా అన్నాడు అభిరామ్. ఏమోలే అభి, మా భయం మాది. ముందు డాక్టర్కి కాల్ చెయ్యి అనడంతో ఇప్పుడే చేస్తానంటూ డాక్టర్కి కాల్ చేశాడు అభిరామ్. చిన్న చిన్న దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి మాత్రం బలంగా దెబ్బ తగిలి వాపు రావడంతో ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్లాడు డాక్టర్. అభి, రామ్కి నిజంగానే యాక్సిడెంట్ అయిందా అని అడిగింది అభిరామ్ని మను. అబద్ధంగా కూడా అవుతుందా మను? అబ్బా, అది కాదభి, ఉన్నట్టుండి యాక్సిడెంట్ ఏంటి? తగిలిన దెబ్బలు కూడా చిన్నవే. అలాంటప్పుడు ఫ్లైట్ ఎక్కకుండా మళ్ళీ వెనక్కెందుకొచ్చాడు? అసలు మీరిద్దరూ ఎలా కలిశారు? ఫస్ట్ థింగ్, వాడికి జరిగింది నార్మల్ యాక్సిడెంట్. వాడు వెళ్తానన్నాడు, కాకపోతే చేతికి దెబ్బ బలంగా తగిలినట్టుంది. అందుకే వీడు వెళ్తానన్నా తీసుకొచ్చేశాను. అలాగా? కానీ నువ్వెక్కడికెళ్ళావు? బెంగళూరు కూడా వెళ్ళలేదంట? నేను బెంగళూరు వెళ్తున్నానని నీకెప్పుడు చెప్పాను మను? ఒక ఫ్రెండ్ని అర్జెంటుగా కలవాల్సొస్తే వెళ్ళాను. ఏంటో, ఉన్నట్టుండి మాయమవుతున్నావు. ఎక్కడికెళ్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు. నాకెందుకో ఒక్కోసారి చాలా భయంగా ఉంటుందభి. నవ్వుతూ ఆమె చెంప మీద తడిమి, నేనుండగా భయమెందుకు? ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవ్వకుండా, బాగా హెడ్ఏక్గా ఉంది, స్ట్రాంగ్గా తీసుకురా. సరేనని మను వెళ్ళగానే, ఒరే రాజేంద్ర, నీ ప్రతాపం నా తమ్ముడి మీదనా? నేనుండగా నా వాళ్ల మీద చెయ్యి కాదు కదా ఈగ కూడా వాలనివ్వను అని నవ్వుకున్నాడు అభిరామ్. గాయత్రి కంటి నిండా నీళ్లతో, ఇప్పుడెలా ఉంది నాన్న అంటుంటే, అబ్బా మమ్మీ, నేను బానే ఉన్నాను, కాకపోతే కాస్త చెయ్యి నొప్పిగా ఉంది అంతే. దీనికెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? అది కాదురా, అసలే 3 నెలలు కోమాలో ఉండి చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు. మళ్ళీ యాక్సిడెంట్ అనగానే ఎందుకో కంగారు తగ్గట్లేదు. అది వేరు ఇది వేరు మమ్మీ, నువ్వేం కంగారు పడకు, నేను బానే ఉన్నానులే. అవును పెద్దమ్మా, అన్నయ్య ఇంత బాగా నవ్వుతూ మాట్లాడుతుంటే నువ్వింకా కంగారు పడ్డమేంటి? డాక్టర్ వచ్చారు కదా, ఇంజెక్షన్ కూడా చేశారు, పెయిన్ కూడా తగ్గుతుందిలే అని వైశాలి అంటుంటే, చూడు, నీకంటే చిన్నది తాను చెప్తున్నా, నువ్వు మాత్రం ఇంకా ఇలానే ఉన్నావు మమ్మీ. నవ్వి, అన్నయ్య, నీకు పసుపు కాపడం ఏమైనా పెట్టమంటావా, తగ్గుతుందేమో అని వైశాలి అంటే, అదేం వద్దు వైషు, బాగా మంటగా ఉంటుంది, నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను అనడంతో, సరే కాసేపు రెస్ట్ తీసుకో, నేను తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయారందరూ. అబ్బా, యాక్సిడెంట్ అని చెప్పాను కాబట్టి సరిపోయింది. ఆ రౌడీల గురించి చెప్పుంటే ఇంకా కంగారు పడేవాళ్లు.
అనుకుంటూ చెయ్యి బాగా నొప్పి పుడుతుండటంతో అతి కష్టంగా బెడ్ మీదకి వాలబోతుంటే ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపించడంతో చుట్టూ చూసిన రామ్కి డోర్ దగ్గర గోడ చాటుగా నిలబడి కన్నీళ్లతో తననే చూస్తున్న యశు కనిపించింది. ఏయ్, ఎందుకేడుస్తున్నావు అని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెక్కిళ్లు పెడుతుంది యశు. ఏమైంది నీకు? ఎప్పుడు లొడలొడ వాగుతూనే ఉంటావు, ఇప్పుడు ఉన్నట్టుండి ఏడుపేంటి? ఎంతకీ పలక్కపోవడంతో ఇలరా అని పిలవగానే నెమ్మదిగా అక్కడి నుండి రామ్ పక్కకి వచ్చి కూర్చుంది యశు. ఎందుకేడుస్తున్నావు యశు అని అడిగితే రామ్ చేతిని నెమ్మదిగా తడుముతూ, నొప్పిగా ఉందా బావా? దెబ్బ తగిలితే నొప్పి లేకుండా ఉంటుందా? నొప్పి ఎక్కువగా వస్తుందా బావా? ఒసేయ్, నీ ఫేస్కి ఏడుపు అస్సలు సూట్ అవ్వట్లేదు. నువ్వింతలా ఏడవడానికి నేనేం పైకి పోలేదు అనడం ఆలస్యం. లాగిపెట్టి కొట్టి ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే చంపేస్తాను అంటూ చిన్నపిల్లలా అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంటే షాక్తో బొమ్మలా బిగుసుకుపోయాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకి ప్రోమోలో కనిపించిన సీన్లో రామ్ ఫోన్లో మాట్లాడి పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చేశాడు. అక్కడ ఫోన్ వచ్చింది అభిరామ్కి యాక్సిడెంట్ అయిందని. మొత్తానికి ఆ సీన్ అయితే వచ్చేసింది. రాజేంద్ర మనుషుల్ని తన్ని అన్నదమ్ములిద్దరూ సేఫ్గా ఇంటికొచ్చేశారు. పాపం రామ్కైతే చెయ్యి కొంచెం దెబ్బ తగిలింది. ఇప్పుడు చూసారా యశు రియాక్షన్ ఎలా ఉందో? మరి ఇంతలా ఇష్టపడుతున్న అమ్మాయిని రామ్ హట్ చేస్తాడా? చూద్దాం. ఇప్పటికైనా తన ఫీలింగ్స్ అన్నీ రామ్కి కనెక్ట్ అవుతాయేమో. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రపోజ్ చేస్తాడో లేదంటే మళ్ళీ నువ్వు ఇష్టం లేదు అంటాడో. ఏమంటాడో తెలుసుకోవాలని నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. మరి మీకెలా ఉంది? స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.